డిడ్ ఐ వీన్ ఆఫ్ మై బేబీ అవిష్ కి మదర్ మిల్క్ కాపించేసానా అని చాలా మంది నన్ను క్వశ్చన్ అడిగారు. సో హియర్ యు గో. ఇట్రా ఇట్రా నీ మొహం కనిపించట్లేదు. దానికన్నా ముందు ఒక మిరాకిల్ జరిగింది. మన నవీష్ కి బాటిల్ కంప్లీట్ రిజెక్షన్ అన్నమాట. ఇప్పుడు వాడికి ఎగ్జాక్ట్ గా 16 months. వాడు పుట్టాక ఫస్ట్ 1 week కొంచెం లాచింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో వైజాగ్ లోనే లాక్టేషన్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా 1 week ఎలాగోలాగా సర్వైవ్ అవ్వడానికి మా మమ్మీ డాక్టర్ ఇచ్చిన పౌడర్ మిల్క్ బాటిల్ తో అలవాటు చేసాము. డాక్టర్ ఫుల్ తిట్టారనమాట, బాటిల్ ఎందుకు ఇచ్చారు బేబీకి అని. అలా మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకోవడానికి ఇంకో 1 week పట్టింది అనమాట. ఇప్పటి వరకు పంప్ చేసి ఇచ్చేదాన్ని. ఇంకెప్పుడైతే వీడు లాచింగ్ సెట్ అయిందో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు బాటిల్ కంప్లీట్ రిజెక్షన్ అనమాట. ఒక 2 weeks తాగాడు అంతే పుట్టినప్పుడు. ఎప్పుడు ఇంకా మిరాకిల్ ఏంటంటే ఫస్ట్ లో చూసారు కదా, రోజు ఎందుకో నేను ఒక 100 ml వేసి ఇచ్చాను. ఫస్ట్ ఏదో కొంచెం టెస్టింగ్ ఆఫీసర్ లాగా టెస్ట్ చేశాడు అండ్ వెంటనే 100 ml తాగేశాడు అనమాట. నేనే ఫుల్ షాక్ లో ఉన్నాను అనమాట. ఎప్పుడు తాగలేని వాడు, అలవాటు లేని వాడు ఎలా తాగుతున్నాడని. యాక్చువల్ గా అయితే 2 years వరకు మిల్క్ మానించొద్దానే అనుకున్నాను. బట్ రీసెంట్ గా డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు అన్నారు 1 year ఇస్ ఎనఫ్ అమ్మా, యూ మే టేక్ యువర్ స్టెప్స్ టు వీన్ ద బేబీ ఆఫ్ అని. సో వీడికి బాటిల్ కూడా ఇప్పుడు అలవాటైంది అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం అని అనుకుంటున్నాను. వాడు అసలుకే అపరిచితుడు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అనమాట. కన్సిస్టెంట్ గా ఒక 1 week తాగిన తర్వాత పాలు మానిద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇప్పటికైతే ఒక 3-4 days నుంచి తాగుతున్నాడు. ఇంకా అక్క వచ్చిన తర్వాత కేర్ఫుల్ గా ఒకసారి చూసి వీనింగ్ ఆఫ్ స్టార్ట్ చేస్తాను. సో ఇదన్నమాట కంప్లీట్ పిక్చర్. ఇప్పటికైతే ఇంకా నైట్ ఫీడ్స్ ఇస్తూనే ఉన్నాను. నిన్నైతే ఒక చిన్న చేంజ్ చేశాను అనమాట. పడుకునే ముందు కూడా ఒక 200 ml బాటిల్లో వేసి ఇచ్చాను. దానివల్ల పొట్ట ఫుల్ అయిపోవడంతో నా దగ్గర నుంచి కొంచెమే తాగి వెంటనే పడుకుని పోయాడు. చూద్దాం హౌ ఇట్ గోస్ అని. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై బై.